హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి బిల్డర్లను టార్గెట్ చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. సీఎంకు రియల్ ఎస్టేట్ అనుభవం ఉందని, ముఖ్యమంత్రి చెప్పినట్టే మేం చేస్తున్నామని రంగనాథ్ చెప్పారు. ఎప్పుడైనా ఎక్కడైనా నిర్మాణాలను కూల్చి పారేస్తామని, అందుకెవరికి ముందుగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అధికార అహంకార దర్పాన్ని ప్రదర్శించారు. ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్లు, ప్రత్యేకించి బిల్డర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. హైడ్రా వచ్చిన తర్వాత ఓఆర్ఆర్ లోపల ప్రాంతంలోని ప్రతి నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని, తేడాలుంటే కూల్చివేతలు తప్పవని చెప్పారు. హైదరాబాద్ లో బిల్డర్లు గతంలో ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు చేశారని ఆరోపించారు. వర్టెక్స్, వాసవి లాంటి సంస్థల భవనాలను కూడా కూల్చేశామని, బిల్డర్లు సరిగా వ్యవహరించకపోతే ఊరుకునేదే లేదని బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రధానంగా రేట్లు ఎక్కువగా ఉంటున్న శేర్లింగంపల్లి, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు వస్తున్నాయని, వాటిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా వచ్చిన తర్వాత చేపట్టిన నిర్మాణాలపై దృష్టి పెడుతూనే పాత అనుమతులను కూడా ఖచ్చితంగా పరిశీలిస్తామని రంగనాథ్ అన్నారు. సర్వే నెంబర్లు, కోర్టు నోటీసుల పేరుతో డ్రామా చేస్తున్నారని, అందుకే ఈ విషయంలో హైడ్రా సీరియస్ గా వ్యవహరిస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రియల్ ఎస్టేట్ లో అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో ఎక్కడెక్కడ ఎలా ఆక్రమణలు జరుగుతాయో ఆయన చెప్పారని, కూల్చివేతల విషయంలో ఆయన చెప్పినట్లే చేస్తున్నామని వెల్లడించారు. చెరువుల హద్దుల్లో మంత్రుల ఫామ్ హౌజులు, సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు వంటి నిర్మాణాలు కూల్చివేతల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి వ్యవహరిస్తున్నామని చెప్పారు. హైడ్రా మొదట్లో దూకుడుగా పనిచేసిందని, ఆ కూల్చివేతలతో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయని తెలిపారు. చాలా మంది బిల్డర్లు తాము కోట్ల రూపాయలు నష్టపోయామని చెప్తున్నారని చెప్పినట్లు వెల్లడించారు. అలాగే డబ్బులు కట్టుకున్న ఇళ్లలో ఉండి ఇప్పుడు ఇల్లు లేకుండా అయ్యాయని సామాన్య ప్రజలు చెప్పారని వివరించారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతులు, బ్యాంకు రుణాలు పొంది చేపట్టిన నిర్మాణాలను ఇప్పుడు కూల్చివేయలేమని, ఒకవేళ కూల్చితే వారు బిల్డర్లకు చెల్లించిన డబ్బులు ఎవరు తిరిగి చెల్లిస్తారని ప్రశ్నించారు. అందుకే వాటిని కూల్చివేయొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆ దిశగానే హైడ్రా వ్యవహరిస్తోందని చెప్పారు. హైడ్రా తరపున ఎన్ఓసీ ఇవ్వబోమని, అందుకు వేరే సంస్థలు ఉన్నాయని తెలిపారు. నాలాల కబ్జాల విషయంలోనూ తమకు ఓ స్పష్టత ఉందని, నాలాలపై ఉన్న కమర్షియల్ నిర్మాణాలు తొలగిస్తామని, అవసరమైతే ఇండ్లను కూడా కూల్చివేస్తామని చెప్పారు.